ఇంటి పేరు ఏం పేరు? కోటూరోళ్ళమే. నీ పేరు? లచ్చవమ్మ. ఏ ఊరు? రాజంపేట. ఏ బజారు? ఢిల్లీ బజారు. ఢిల్లీ బజారు. అవును. నీ మొగుడు పేరు? నా భర్త పేరు కాకాయనరా. అందుక కాకారి పరిచయం ఇందాక. కాకాయన నా భర్త పేరు. కాకాయన కాకాయన కాకాయనా? పేరే కాకాయనా? కాకరిచినట్టు అరసలేందా? నా భర్త పేరు కాకాయన అని పెట్టినాడు రా. మరి నువ్వు ఎందుకు చచ్చిపోయావు? నన్ను ఊరేది చేసినాడు రా చొట్టకి. ఎవరు? ఎవరో వాళ్ళు వచ్చి 4 కుర్రాలు వచ్చినాలు. టూరించి కుర్రాలు వచ్చి నన్ను రేపు చేసి చిత్రమంత్రం చేసి నన్ను చుట్ట కింద వేసాను. ఉర్రేసేసినాడు రా. చచ్చిపోయిందని ఉర్ర వేసినాడు రా నన్ను. అంటే ఎంతమంది వచ్చి ఊరేసారు నీకు? 14 మంది. 14 మంది. నేను రేపు చేసిందా? అందగత్తివా నువ్వా? అంత అందగత్తివా? నన్ను కానీ ముసలోడు అనుకుంటున్నాను నన్ను. నేను కుర్రదాన్నే. ముసలిదానే కాదు నువ్వా? కాదు. వాళ్ళు ఫుల్గా తాగొచ్చు. వాళ్ళు కోరికలు తీర్చుకోవాలని నన్ను బట్టేశాలు. నన్ను బట్టేసా చుట్ట కింద రేపు చేసి నన్ను ఆడ ఉరి తీసేసినాలు నన్ను. అంతలోకి పిల్లోడు కడుపాతరంకి వచ్చి నన్ను దొక్కినాడు. నన్ను దొక్కతంగిన వాడు ఒంట్లో జరిపోయినాను. అప్పటాలు మించి వాళ్ళకి బాధలే బాధలు, కష్టాలే కష్టాలు. వాళ్ళకి తిండు తిప్పలు లేకుండా పిల్లకాయలు పుట్టకుండా నేనే చేసినాను. ఏ నైట్కైనా నేను తీసుకుని వెళ్ళి పాలు ఇవ్వని అనుకుని కనిపెట్టుకొని ఉన్నా. అంతలోకి ఏడకొచ్చి తీసుకుని వచ్చేసాలు. ఏడబట్టేసి నన్ను నాకు కట్టేసి 10 అంగుళాలు నేను తప్పించుకుని బావాలని చూస్తున్నాను. నువ్వు బాగాలేవు కానీ ఏం మాట్లా ఇంకా ఏం బాధలు పెట్టేవాళ్ళని చెప్పు. చాలా కష్టాలు పెట్టాను. పెట్టి వాళ్ళిద్దరిని ఎడదీసాలని చూసినాను. ఎడదీసేసి వాడిని పెళ్లి చేసుకొని నేను తీసుకుని వెళ్ళిపోవాలని నేను. కానీ నాకు ఛార్జింగ్ కాలే. ఎడకే తీసుకుని వచ్చేసాలు. జుట్టు పట్టేసి చుట్టుకు కట్టేసినాడు రా. జుట్టు పట్టే చెట్టుకు కట్టేసినా నిన్న. సరే బాగానే ఉంది. ఈ భీమైన ఆశపడి వచ్చినా ఇష్టపడి వచ్చినాడు రా. చుట్ట కింద నుంచి ఇష్టపడి వచ్చి కష్టపెడుతుండా? బాధలు పెడుతున్నాను. వీళ్ళకి 5 మంది పిల్లకాయలు ఏదో పుట్టి చనిపోయారంటున్నా. పుట్టాలు. ఎవరు చేసిందా పని? నేనే చేశాను. నువ్వే? నేనే తినేసాను. నువ్వే తినేసినా? అది నేను మళ్ళీ కన్ను పెట్టకోనన్నాను రా వాళ్ళని. ఏ నాటికైనా పుట్టకానుంట్లా నేనే జిన్నేయాలి. నేనే జిన్నేయాలనుకుని కన్ను పెట్టకోన వచ్చినాను రా. కొడతా ఇచ్చి పెట్టాను. ఏం చేసుకుంటావు? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలా? అంటే నీ మొగుడు కంటే ఈయనంత బాగున్నాడా? నీ మొగుడు? నా మొగుడు ముసలోడు రా. ముసలోడు నా మొగుడు. అందుకని కుర్రోడు కావాలి నీకు? కుర్రోడు కావాలా? నీ మొగుడు ముసలోడా? నీ కుర్రోడు కావాలి నీకు? నీ అందగాడు కావాలా? అయితే పెళ్లి చేసుకుంటావు. పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటావు? తీసుకుని వెళ్ళిపోవాలరా. ఎక్కడికి? పైలోకానికి. ఆడ పెళ్లి చేసుకొని శోభనం చేసుకుంటా. ఇప్పుడు నీకు ఎవరు చేయాలి పెళ్ళి? నువ్వే. నేనే చేయాలి పెళ్ళి? నీకు చేస్తాలే. అది కాదు మరి మేము పెళ్లి చేస్తే మనం ఎట్లా తీసుకోపోతావా? నేను నుంచి అట్టే తీసుకుని వెళ్ళిపోతారా? నీకు పెళ్లి చేస్తే నీకు అత్యంతలు అన్నీ వేసేవాళ్ళు కావద్దు పైన? నువ్వే. అన్నీ నేనే నీకు పూజారా? నీకు పెళ్లి చేసే పూజారి నేనేనా? ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురువా పెళ్లి కొడుకువా? పెళ్ళి కూతురునే. పెళ్ళి కూతురునే. పెళ్లి కూతురు నువ్వా? అబ్బో పెళ్లి కూతురు నువ్వు.
సరే సరే బాగుంది. నేను చెప్పేది లాస్ట్ మాటను. నీ వల్ల ఇన్ని బాధలు పడ్డారు వాళ్ళ పిల్లకాయలు, ఎన్నెన్నో కష్టాలు పెట్టావు వీళ్ళని. ఇక నన్ను వదిలేయచ్చు కదా. ఇసిపెట్టేస్తా, ఆ? ఇసిపెట్టేస్తాను. ఎప్పుడు? ఇప్పుడే ఆ. ఇసిపెట్టేస్తా, నేను వెళ్ళిపోతా. మరి అయితే పెళ్లి చేసుకొని తీసుకోబోతాను అంటున్నావు. వాడిని పిల్లోడిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని నేను తీసుకుని వెళ్ళిపోవాలి. మరి ఇసి పెట్టేస్తాను అంటున్నా. ఏంది రెండు మాటల? వదిలిపెడతానంటున్నావు, పెళ్లి చేసుకొని తీసుకోపోవాలంటున్నావు. నువ్వు పెళ్లి చేయి కానిసి నేను తీసుకొని పోవాలి. మళ్ళీ వదిలేసిపోతానంటే అవన్నీ ఉత్తమ మాటలు చెప్తున్నాను రా. అవన్నీ ఉత్తమ మాటలు చెప్తున్నాను. ఇచ్చిపెట్టేస్తాను. వాడిని వదిలేసి వెళ్ళిపోతా. పెళ్లి చేసుకోవాలంటివా? నాకు పెళ్లి కూడా కావాలిరా. మరి నువ్వు వదిలేసి వెళ్ళిపోతే పెళ్ళి ఎట్ట అవుతుంది? తప్పట్లు తట్టేది నేనేరా. నువ్వే తట్టుకుంటున్నావులే, కనబడుతుంది తప్పట్లో. కింద దింపు. తప్పట్లో నువ్వే. తప్పట్లు కూడా నీయనయ్యా. వదిలేసిపోతావా లేకపోతే ఉంటావా? నేను ఉంటాను రా. నేను ఉంటాను. ఏడుంటావా? వాడు బంధువులైనా చేరుకుంటాను. పెళ్ళి కావాలి నీకు? పెళ్ళి